వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. పవన్ కళ్యాణ్ ఓజీ మేనియా ప్రపంచాన్ని ఊపేస్తుందని చెప్పాలి. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయ సినీ ప్రేమికులు కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాకుండా, తెలుగు సినీ అభిమానులు మాత్రమే కాకుండా మొత్తం భారతీయ సినీ అందరూ కూడా ఎంతో ఈగర్తో వెయిట్ చేస్తున్నటువంటి సినిమా, తెలుగుకు సంబంధించి మోస్ట్ హ్యాపెనింగ్ సినిమా కూడా అని చెప్పేసి అనుకోవాలి. మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమా అని చెప్పేసి ఇప్పటికే అందరూ చెప్తూ ఉన్నారు. సో సెప్టెంబర్ 25వ తేదీ ఈ సినిమా విడుదలవుతుంది ప్రపంచవ్యాప్తంగా. కానీ అంతకంటే ముందే సెప్టెంబర్ 24 రాత్రి ప్రీమియర్ షోస్ పడుతూ ఉన్నాయి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. సో ఈ సందర్భంగా అసలు ఓజీ కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉండబోతున్నాయి, ఆ ప్రీమియర్స్ కానివ్వండి, అలాగే మొట్టమొదటి రోజు ఆ కలెక్షన్స్ ఏ రీతిలో ఉండబోతున్నాయి అనేటువంటి ఒక చర్చ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో భారీగా జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే ఇప్పటి వరకు కూడా ఏ సినిమా సాధించినటువంటి ఓపెనింగ్ కలెక్షన్ని ఈ సినిమా సాధించబోతోంది అని 2 రోజులు ముందుగానే ఇప్పటికే చాలా స్పష్టమైపోయింది. నేను ఇది మాట్లాడే సమయానికి ఇప్పటికే ఈ సినిమా సంబంధించి 37 కోట్ల రూపాయల గ్రాస్ ఆల్రెడీ బుకింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చిందని చెప్పేసి ట్రేడ్ వర్గాలు చెప్తున్నటువంటి మాట. సో సుజిత్ డైరెక్ట్ చేసినటువంటి సినిమా సాహో తర్వాత అతను చాలా కాలం గ్యాప్ తీసుకొని ఈ సినిమాను రూపొందించాడు. వేరే ఏ సినిమా కూడా దాని జోలికి వెళ్లకుండా తనకి ఎన్నో ఆఫర్లు వచ్చినప్పటికీ కూడా ఓజీ సినిమానే నమ్ముకొని, అలాగే పవన్ కళ్యాణ్ నమ్ముకొని అతను దీన్ని చాలా శ్రద్ధతోటి, ఒక రకంగా చెప్పాలంటే చెక్కినట్టు, జక్కన్న ఎలా అయితే సినిమాని చెక్కుతాడో అలా ఈ సినిమాని తను చెక్కినట్టు సన్నిహిత వర్గాలు, ఈ సినిమా సంబంధించినటువంటి యూనిట్ వర్గాలు చెప్తున్నటువంటి మాట. సరే, ఇప్పుడు మనం కలెక్షన్ల గురించి మాట్లాడుకుంటున్నాం. ఓపెనింగ్స్ ఏ స్థాయిలో ఈ సినిమాకు ఉండబోతున్నాయి అనేది. సో ఇప్పటికైతే కనీసం 100 కోట్ల రూపాయల గ్రాస్ని ఈ సినిమా సునాయాసంగా మొదటి రోజు దాటేస్తుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు ట్రేడ్ వర్గాల వాళ్ళు. సో మరి ఆ 100 కోట్ల పైన ఇంకెంత సాధించవచ్చు అనే దాని మీద కూడా ఇప్పుడు చర్చ నడుస్తూ ఉంది. సో పవన్ కళ్యాణ్ మునుపటి సినిమా ఏదైతే ఉందో హరిహర వీరమల్లు, అది ఎంతగా అభిమానులు కానివ్వండి, అలాగే తెలుగు సినీ ప్రేక్షకులు కానివ్వండి, అలాగే బిజినెస్ వర్గాల వాళ్ళని ఎంతగా బాధ పెట్టిందో మనకు తెలుసు. సో అది బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. పవన్ కళ్యాణ్ డిజాస్టర్ సినిమాలో ఒకటిగా అది నమోదైంది. అయినప్పటికీ కూడా కేవలం 2 నెలల గ్యాప్ తోటే ఓజీ సినిమా వస్తున్నప్పటికీ కూడా ఆ ప్రభావం ఏది కూడా ఓజీ మీద కనిపించకపోవడం ఇక్కడ ఒక విశేషంగా చెప్పుకోవాలి. సో ఒక రకంగా అంత మేనియా అనేది రావటం అనేది చిన్న విషయం కాదు. ఖుషీ సమయంలో, అంటే 2000 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఖుషీ సినిమా ఆ రోజుల్లో ఎంతటి ప్రభంజనం సృష్టించిందో, ఎంతగా యువతని ఆ సినిమా కదిలించిందో మనందరికీ తెలుసు. సో ఆ ఖుషీ మేనరిజమ్స్ కానివ్వండి, ఖుషీ డైలాగ్స్ కానివ్వండి, ఖుషీ సీన్స్ కానివ్వండి యూత్లోకి విపరీతంగా వైరల్ అయిపోయాయి. ఆ టైంలో, ఆ సినిమా రిలీజ్ అయిన టైంలో చిరంజీవికి ప్రధాన పోటీదారుడు తన తమ్ముడే పవన్ కళ్యాణ్ అని చెప్పి కూడా చాలామంది విశ్లేషకులు అభివర్ణించారు. నిజంగా చెప్పాలంటే ఇక నెంబర్ 1 ప్లేస్కి దగ్గరకు వచ్చేసాడు పవన్ కళ్యాణ్ అని కూడా చాలామంది భావించారు. కానీ ఆ తర్వాత ఏమైందో మనకు తెలుసు. తను జానీ అనేటువంటి ఒక సినిమాని డైరెక్ట్ చేయాలని తలపెట్టడం, అలా అతని కెరీర్ ఒడిదుడికి లోనవటం, ఇదంతా కూడా మనకు తెలుసు. కానీ ఆయన ఫ్యాన్ క్లబ్స్ ఏవైతే ఉన్నాయో, ఆయన అభిమానులు ఎవరైతే ఉన్నారో, మరొక హీరోతోటి మ్యాచ్ చేయలేని విధంగా ఆయన అభిమాన గణం ఉందని చెప్పేసి అందరూ కూడా అంగీకరించేటువంటి మాట. సో ఇప్పుడు ఓజీ సినిమాకి గతంలో ఎప్పుడూ కూడా ఆయన ఏ సినిమా మొదటి రోజు 100 కోట్ల రూపాయల గ్రాసును సాధించలేదు. కానీ ఈ సినిమా దాన్ని అందుకోబోతోంది, మొదటి సినిమాగా నిలవబోతోంది ఆ విషయంలో. అయితే మరి ఇప్పటికే స్టార్ హీరోల్లో 4 స్టార్లు 100 కోట్ల మార్కుని, అలాగే 200 కోట్ల మార్కును కూడా అందుకున్నారు మొదటి రోజు. ఒక ప్రభాస్ కానివ్వండి, మొట్టమొదటి హీరో తెలుగుకు సంబంధించి 100 కోట్ల మార్క్ అయినా సరే, అలాగే 200 కోట్ల మార్క్ అయినా సరే అతనే సాధించాడు. బాహుబలి 2 తోటి 200 కోట్ల మార్కును కూడా అతను
సాధించిన సందర్భం మనకు తెలుసు. అంటే ఆ సినిమాయే 100 కోట్లు 200 కోట్లు కూడా దాటి ఒక బెంచ్ మార్కుని, తెలుగు సినిమాకు సంబంధించి ఒక బెంచ్ మార్కుని సృష్టించింది. ఆ తర్వాత తను నటించినటువంటి సాహో కానివ్వండి, కల్కి కానివ్వండి, సలార్ కానివ్వండి, ఇవన్నీ కూడా 100 కోట్ల మార్కును దాటిన సినిమాలే. అలాగే అల్లు అర్జున్ పుష్ప 2 చూసుకుంటే అది కూడా ఇప్పటి వరకు కూడా దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించినటువంటి మొదటి రోజు. సో అది 270 కోట్ల వరకు కూడా మొదటి రోజు గ్రాస్ కలెక్షన్ సాధించి నెంబర్ 1 ప్లేస్లో ఆ సినిమా నిలిచింది. సో అట్లాగే RRR సినిమా, సో ఆ సినిమాతోటి సంయుక్తంగా రామ్ చరణ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళు కూడా 200 కోట్ల మార్కుని అందుకున్నారు ఆ సినిమాతో. అట్లా ఈ నలుగురు హీరోలు కూడా, జూనియర్ ఎన్టీఆర్ సోలోగా చూసుకుంటే దేవర సినిమా 100 కోట్ల మార్కును దాటేసింది. సో ఇట్లా ఆ నలుగురు కూడా ఇప్పుడు ఏవైతే ఆ బెంచ్ మార్కులు ఉన్నాయో వాటిని సాధించినటువంటి హీరోలుగా నిలిచారు. ఇప్పుడు ఆ వరుసలో పవన్ కళ్యాణ్ కూడా రాబోతూ ఉన్నాడు ఈ సినిమాతో అనేది చాలా స్పష్టంగా మనకి అర్థమైపోతుంది. కాకపోతే హిందీ వర్షన్ కూడా ఈ సినిమా సంబంధించి అక్కడ కూడా తెలుగులో ఏ విధంగా అయితే ఆ మానియా కనిపిస్తుందో దాంట్లో కొంత శాతమైనా సరే హిందీ బెల్ట్లో కూడా కనిపించే పరిస్థితి ఉన్నట్లయితే ఈ కలెక్షన్స్ ఈజీగా 150 కోట్ల పైనే సాధించే అవకాశం ఉండేది అని చెప్పేసి ట్రేడ్ నిపుణులు చెబుతున్నటువంటి మాట. నిజానికి ఈ సినిమాలో విలన్గా నటించింది ఇమ్రాన్ హష్మి. తను మనందరికీ తెలిసినటువంటి ఒక బాలీవుడ్ స్టార్ యాక్టర్. ఒకప్పుడు చాలా క్రేజ్ ఉన్నటువంటి యాక్టర్. ప్రస్తుతం అంత స్టార్డమ్ని అతను అనుభవించకపోతున్నప్పటికీ కూడా అతనికంటూ ఫ్యాన్ బేస్ హిందీలో ఖచ్చితంగా ఉంది. దాన్ని ప్రొడ్యూసర్స్ యూటిలైజ్ చేసుకోవటంలో సక్సెస్ కాలేకపోయారేమని చెప్పేసి అనిపిస్తుంది. అక్కడ బాలీవుడ్లో ఈ సినిమా సంబంధించి పెద్దగా పబ్లిసిటీ అనేది ప్రొడ్యూసర్స్ చేయలేకపోయారు. ఒకవేళ అక్కడ కూడా ఇది పబ్లిసిటీ జరిగి ఉన్నట్లయితే మరింతగా ఆ ఓపెనింగ్స్ అనేవి అక్కడ కూడా ప్రభావితం అయి ఉండేది. సో అయినప్పటికీ కూడా అంటే మొట్టమొదటిసారిగా హరిహర వీరమల్లు సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదలైనటువంటి పవన్ కళ్యాణ్ మొట్టమొదటి సినిమా, కానీ అది ఆ రేంజ్లో ఆడలేదు. ఇప్పుడు ఇది రెండో సినిమా, క్రేజ్ విపరీతమైనటువంటి క్రేజ్ తోటి ఒక మానియా తోటి రిలీజ్ అవుతున్న సినిమా. ఒకవేళ ఈ సినిమాకి కనుక మంచి పాజిటివ్ టాక్ వస్తే అది ఖచ్చితంగా తర్వాత హిందీ బెల్ట్లో కూడా రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది. పుష్ప ఎలా అయితే ఒక రేజ్ని సృష్టించిందో, ఒక ర్యాంపేజ్ని సృష్టించిందో, అదేవిధంగా ఇది కూడా ఓజాస్ గంభీర క్యారెక్టర్ కూడా అలాగే నార్త్ బెల్ట్లో కూడా పాపులర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ కూడా తద్వారా అక్కడ కూడా ఒక పెద్ద స్టార్గా అవతరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అని చెప్పేసి నిపుణులు చెబుతున్నటువంటి మాట. మరి చూద్దాం. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటించినటువంటి ఈ సినిమాలో ఈ మధ్యకాలంలో తమిళంలో మంచి పాపులర్ యాక్టర్ అయినటువంటి అర్జున్ దాస్, అలాగే శ్రియారెడ్డి, ప్రకాష్ రాజ్ ఇలాంటి పేరు పొందినటువంటి స్టార్లు ఈ సినిమాలో నటించారు. తమన్ ఇచ్చినటువంటి సంగీతం ఇప్పటికే ఎంతగా ఆ ఫైర్ స్టామ్ సాంగ్తో మొదలుపెట్టి పాటలన్నీ కూడా ఎలా అలరించాయో ఆకట్టుకున్నాయో మనందరికీ తెలుసు. అలాగే ఆ ట్రైలర్ ఏదైతే వచ్చిందో ఇప్పుడు రీసెంట్గా ఏదైతే రిలీజ్ అయిందో అది సృష్టిస్తున్నటువంటి ఆ ట్రైలర్ సృష్టిస్తున్నటువంటి ప్రభంజనం వెనక తమన్ యొక్క బ్యాక్గ్రౌండ్ స్కోరు దాని ప్రభావం కూడా చాలా ఉంది, దాని పాత్ర చాలా ఉంది అని చెప్పి అందరూ కూడా అంగీకరిస్తున్నారు. సో ఒక టెక్నికల్గా చూసుకుంటే తమన్ యొక్క ప్రతిభ ఈ సినిమాకి ఒక పెద్ద అసెట్ కాబోతుంది. అలాగే సుజిత్ తన ఫ్రేమింగ్ కానీ తన డైరెక్షన్ కానీ ఈ సినిమాని వేరే లెవెల్కి తీసుకెళ్ళబోతోంది. అట్లాగే తద్వారా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాతోటి మొదటి రోజు మొదలుకొని బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించడం ఖాయం. అది ఏ రేంజ్లో ఉంటుందనేది లెట్ us వెయిట్ అండ్ సీ.